దోసకాయ పప్పుకు కావాల్సిన పదార్థాలు: టమాటాలు 2, ఒక దోసకాయ, పచ్చిమిర్చి మీ కారానికి తగినంత, కందిపప్పు, పసుపు, కుక్కర్లోకి వేసేసుకొని దీంట్లో చింతపండు వేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ దోసకాయ పులుపు ఉంటుంది, కొంచెం టమాటా కూడా వేసుకున్నాం కాబట్టి అవసరం లేదన్నమాట. కారానికి తగ్గ పచ్చిమిర్చి, అలాగే వాటర్. స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఎనిపేసేసి పోపు పెట్టుకుంటే దోసకాయ పప్పు రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్ ఛానల్. విజిల్ తర్వాత ఇలా వేసేసుకొని ఆల్రెడీ సాల్ట్ వేసేసాను, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మెదిపేసేసుకొని పోపు పెట్టేసుకుంటే అయిపోతుంది. మెనిపిన తర్వాత పోపు వేసేసుకొని ఇలా మొత్తం పోపు కలిసేలా మిక్స్ చేసుకున్నామంటే దోసకాయ పప్పు రెడీ.